హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎఫ్ఐ మూవీ అప్డేట్స్ భయ్య. కాంతారా ట్రైలర్ గురించి అయితే ఈ రోజు అయితే డిస్కషన్ చేద్దాం భయ్య. ముందుగా మనం ట్రైలర్ ఇంట్రో గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. కాంతారా మొదటి సినిమా ఒక కల్చరల్ ఫినామినా అయింది. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంత బజ్ ఎందుకు క్రియేట్ అయిందో ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ మొదటి సీన్ నుండే గూస్ బంప్స్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇంటెన్స్ బీజిఎం విజువల్స్ చాలా రా అండ్ పవర్ఫుల్ గా ఉన్నాయి. ఈసారి స్టోరీని పూర్తిగా ప్రీక్వెల్ గా తీసుకెళ్లారు. అంటే మనం ముందు చూసిన భూతకాల దేవర దివ్యశక్తుల రీజియన్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేసినట్టుంది. కదంబ రాజవంశం కాలం చూపించడం చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇందులో భూమి రక్షణ సాంప్రదాయాలు శక్తుల మధ్య కాన్ఫ్లిక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది భయ్య. ఇప్పుడు రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. రిషబ్ శెట్టి లుక్ అండ్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ భయ్య. అతని ఎక్స్ప్రెషన్స్ లో మిస్టిక్ వైబ్ ఉంది. ముఖ్యంగా ఒక సీన్ లో అతను ఐస్ తోనే ఏదో చెప్పేశాడు అనిపిస్తుంది భయ్య. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా చించేశాడు అనిపిస్తుంది భయ్య. ఇప్పుడు మనం టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేచర్ ఫారెస్ట్ మొత్తం సూపర్ గా ఉన్నాయి భయ్య. కలర్ టోన్ డార్క్ అండ్ మైథలాజికల్ ఫీల్ ఇస్తోంది భయ్య. బీజిఎం అయితే నిజంగా గూస్ బంప్స్ మెటీరియల్. మ్యూజిక్ ఎమోషన్ కి పర్ఫెక్ట్ సూట్ అయింది భయ్య. ఫైట్ సీక్వెన్సెస్ గ్లింప్సెస్ గా మాత్రమే చూపించారనిపిస్తుంది, కానీ చాలా రా గ్రౌండెడ్ గా ఇంటెన్స్ గా ఉన్నాయి అనిపిస్తుంది భయ్య. ఎడిటింగ్ లో కూడా షార్ప్ గా ఉంది. ఒక సెకండ్ కూడా స్లో అనిపించలేదు. విలన్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఈ ట్రైలర్ లో గుల్షన్ దేవయ్య గ్లింప్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈయన విలన్ రోల్ లో రావడం మూవీకి బిగ్ ప్లస్ అయ్యింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అథెంటిక్ గా పర్ఫామ్ చేశారు. ఇది మాస్ కమర్షియల్ కాకుండా మైథలాజికల్ ప్లస్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ గా ఉంటుందని క్లియర్ గా తెలుస్తోంది. ఎక్స్పెక్టేషన్స్. కాంతారా మొదటి సినిమా ఎంత బిగ్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రీక్వెల్ ఎక్స్పెక్టేషన్ న్యాచురల్లీ హైగానే ఉంటాయి. ఈ ట్రైలర్ చూసాక ఒక్క నిమిషం కన్ఫర్మ్ విజువల్స్, బీజిఎం, పర్ఫార్మెన్స్ అన్ని వరల్డ్ క్లాస్ ఇస్తున్నాయి భయ్య. ముఖ్యంగా ఈసారి కంటెంట్ మరింత ఎక్కువగా ఉందనిపిస్తోంది, రూటెడ్ గా ఉందనిపిస్తోంది. రిషబ్ శెట్టి గతంలో ఇచ్చిన ఎమోషనల్ కనెక్ట్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడని ఫ్యాన్స్ అందరూ బిలీవ్ చేస్తున్నారు భయ్య. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ అనేది సాలిడ్ గూస్ బంప్స్ రైడ్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చు భయ్య. ఇలాంటి మూవీస్ ని మనం వన్స్ ఇన్ ఏ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం భయ్య. మార్క్ ద రిలీజ్ డేట్ October 2nd, 2025. అంటే కరెక్ట్ గా దసరా రోజు. ఆ రోజు మనం ఒక విజువల్ స్పెక్టాకులర్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని అర్థం భయ్య. ఈసారి కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్. మీకు ట్రైలర్ లో ఏ సీన్ ఎక్కువగా నచ్చిందో, ఏ షాట్ ఎక్కువగా నచ్చిందో కామెంట్ లో పక్కా చెప్పండి ఫ్రెండ్. ట్రైలర్ లో హీరోయిన్ లుక్స్ మాత్రం కేక్ ఉన్నాయి భయ్య. రుక్మిణి వాసంత్ కి యాక్టింగ్ మాత్రం చించేసింది అనిపిస్తుంది భయ్య. మీరు కూడా రుక్మిణి వాసంత్ ఫ్యాన్సా? కామెంట్ లో చెప్పండి భయ్య. ఇప్పటికైతే ఇంతే భయ్య. ట్రైలరే గా రిలీజ్ అయింది. ఇంకా మూవీకి చూసుకుందాం. ముందు ఎంతో మంచి వీడియోస్ వస్తున్నాయి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే ఈ మూవీస్ గురించి ఎంతో మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. ఇంకో మంచి అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. టీఎఫ్ఐ మూవీ అప్డేట్స్ భయ్య.